నమస్తే వెల్కమ్ టు వీటిస్టల్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న సీఎం చంద్రబాబు నాయుడు తిరుమల నుంచే ప్రక్షాళన ప్రారంభిస్తానని సంచలన ప్రకటన చేసిన సీఎం రాజకీయాలంటే అధికారం మాత్రమే కాదు అధికారంలో లేనప్పుడు కూడా ప్రజలకు సేవ చేయాలని పిలుపునిచ్చిన మాజీ సీఎం వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ ఎమ్మెల్యేలతో కీలక సమావేశం నిర్వహించిన మాజీ సీఎం జగన్ వైసీపీ నేత రాజ్యసభ ఎంపీ వి విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్ర దోచేశాడని వాటిపై విచారణ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మండిపడ్డ టీడీపీ నేత బుద్ధ వెంకన్న ఏపీ సచివాలయంలో సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు మెగా డిఎస్సీతో పాటు మరో 4 ఫైళ్లపై సంతకం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అంతకుముందు ఆయనకు తీతీదే జేఈఓ గౌతమి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం పేద పండితులు వారిని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు స్వామివారి చిత్రపటం అందజేశారు. అఖిలాండం వద్ద చంద్రబాబు కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల పెద్దజీయర్స్ మఠానికి వెళ్లి ఆశీర్వచనం తీసుకున్నారు. చంద్రబాబు వెంట ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేష్, కోడలు బ్రాహ్మిణి, మనవడు దేవాంశు ఉన్నారు. సీఎంను చూసేందుకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్దకు తేదప్ప కార్యకర్తలు, నాయకులు భారీగా తరలివచ్చారు. పర్దాలు కట్టవద్దని ఎన్నిసార్లు చెప్పినా కడుతున్నారంటూ పోలీసులపై మంత్రి నారా లోకేష్ సెటైర్ వేశారు. ఏపీ సీఎం చంద్రబాబు కుటుంబం తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చింది. చంద్రబాబు కుటుంబం తిరుమల చేరుకొని గాయత్రి నిలయంలో బస చేసింది. ఈ క్రమంలో ఓ ఆసక్తికర సన్నివేశం కనిపించింది. చంద్రబాబు కుటుంబం తిరుమలకు వచ్చిన సమయంలో చంద్రబాబు బస చేసే అతిథి గృహం పక్కన పర్దాలు కట్టారు. ఆ పర్దాలను గమనించి మంత్రి నారా లోకేష్ సెటైర్ వేశారు. ఇక్కడ పర్దాలు ఎందుకు కట్టారు అంటూ లోకేష్ పోలీసులను అడిగారు. పక్కనే ఉన్న శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి అలవాటులో పొరపాటు అనగానే అక్కడున్న వారంతా నవ్వారు. మనకు పర్దాలు అవసరం లేదని, ఇక నుంచి కట్టవద్దని పోలీసులకు లోకేష్ సూచించారు. సార్ లోకేష్ గారు సార్ కంగ్రాట్స్ సార్ పర్దాలు కట్టారు అలవాటు చచ్చిపోతున్న డిపార్ట్మెంట్ పర్దాలు కట్టారు చెప్పాం బాగున్నారు కట్టొద్దన్నారు కట్టదని చెప్తున్నారు. మీరందరూ తడిసిపోయారు. చాలా పనులు ఉన్నాయిలే. ఇప్పుడు కుర్చీ ఎక్కడ ఉంది, టేబుల్ ఎక్కడ ఉంది, ఎత్తుక్కునేదానికి సరిపోతుంది. థ్యాంక్ యూ అన్న. స్టేట్ లో మడత పెట్టారు. ఇక్కడ థ్యాంక్ యూ అన్న కార్యకర్త. నవ్యాంధ్ర నిర్మాత చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన తరుణంలో అమరావతి అభివృద్ధి కోసం 1000 కళ్లతో ఎదురు చూస్తుంది. 5 ఏళ్లుగా రక్కసు చేతిలో పడి నలిగిపోయిన ప్రజా రాజధాని కూటమి గెలుపుతో ఇప్పటికే ఊపిరి పోసుకుంది. అధికార యంత్రాంగం జంగిల్ క్లియరెన్స్ పనులు రావడంతో చేపట్టడంతో పట్టిన గ్రహణం వీడి కొత్త కళ సంతరించుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ప్రభుత్వం కొలువుదీరిన వేళ అమరావతి రాష్ట్ర సచివాలయం విద్యుత్ దీపకాంతులతో దేదీప్యమానంగా వెలుగులు విరజిమ్ముతున్నాయి. ఆత్మకూరు నియోజకవర్గం అనంతసాగరం మండలం శంకరనగరం గ్రామంలో వైసీపీ టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా
టీడీపీ శ్రేణులు గ్రామంలో సంబరాలు చేసుకుంటూ వైసీపీ వర్గీయుల ఇళ్ల వద్ద టపాకాయలు పేల్చడంతో చెలరేగిన వివాదం ఘర్షణకు దారితీసింది. దీంతో వైసీపీ శ్రేణులు టీడీపీ శ్రేణులపై మారణాయుధాలతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 7 మందికి తీవ్ర గాయాలు కాగా అందులో 4 టీడీపీ శ్రేణులు, 3 వైసీపీ శ్రేణులకు గాయాలయ్యాయి. వీరిలో 3 పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం నెల్లూరు, మిగిలిన 4కి ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విచారించి కేంద్ర బలగాలతో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలతో తన క్యాంప్ కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ ఎన్నికల ఫలితాలు చూసి మీరు నిబ్బరాన్ని కోల్పోవలసిన అవసరం లేదు. గడిచిన 5 ఏళ్ల కాలంలో గత చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా మేనిఫెస్టోలో చెప్పినట్టుగా ఏకంగా 99% వాగ్దానాలు అమలు చేశాం. ఏపీ చరిత్రలో గాని దేశంలో గాని ఎప్పుడు ఇలా జరగలేదు. మేనిఫెస్టోను బైబుల్లా, ఖురాన్లా, భగవద్గీతలా ఒక పవిత్ర గ్రంథంలా భావించి అమలు చేశాం. మేనిఫెస్టోను చూపించి ప్రతి అక్క చెల్లెమ్మల ఆశీస్సులు తీసుకుంటూ ఇది అమలు జరిగిందా లేదా అని అడిగి మరీ టిక్ పెట్టించాం. ఏ రోజు ఈ మాదిరిగా చేసిన పరిస్థితులు లేవు. చరిత్రలో ఎప్పుడు ఇలా జరగలేదని తెలిపారు. రాజకీయాలంటే అధికారం మాత్రమే కాదు, అధికారంలో లేనప్పుడు కూడా ఒక మనిషి ఎలా ప్రవర్తిస్తాడు, ఎలా ఉంటాడు అన్నది కూడా రాజకీయమే అని ఉద్బోధించారు. అధికారంలో లేనప్పుడు ఖచ్చితంగా కష్టాలు వస్తాయి. కానీ ఆ కష్టాలు వచ్చినప్పుడు ఎలా స్పందిస్తామన్నది మన చేతుల్లో ఉంది. కష్టాలు వచ్చినప్పుడు విలువలు, విశ్వసనీయత లేని మనిషిగా రాజకీయాలు చేద్దామా, లేక ఆ కష్టాలను ఎదుర్కొంటూ హుందాగా నిలబడుతూ ముందడుగులు వేసి కష్టపడితే మళ్ళీ అధికారంలోకి వస్తామా అన్నది ఆలోచన చేయాలన్నారు. సమయం వచ్చేదాకా ఎమ్మెల్సీలుగా మీ పాత్ర మీరు పోషించాలని తెలిపారు. జరిగిన పరిస్థితి అందరికీ కూడా తెలిసిందే. గత చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా 99% వాగ్దానాలు అమలు చేశాం. ఎప్పుడు జరగలేదు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో కానీ దేశ చరిత్రలో కానీ. ఈ మాదిరిగా మేనిఫెస్టో అన్నది ఒక పవిత్ర గ్రంథంగా భావించి అదొక బైబిల్ గాను, అదొక ఖురాన్ గాను, అదొక భగవద్గీత గాను భావిస్తూ టిక్కు పెట్టమని చెప్పి ప్రతి ఇంటికి పంపించి టిక్కు పెట్టమని చెప్పి ప్రతి అడుగుతూ ఆ ప్రతి అక్క చెల్లెమ్మల ఆశీస్సులు తీసుకుంటూ ఆ ఇంట్లో ఉన్న అవ్వాతాతల దీవెనలు తీసుకుంటూ ఏ రోజు కూడా ఈ మాదిరిగా బటన్లు నొక్కడం, ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు ఎటువంటి వివక్ష లేకుండా, ఎటువంటి లంచాలు లేకుండా, ఏ నెలలో ఏమిస్తామో అని ముందే చెప్పి క్యాలెండర్ ప్రకటించి ఆ నెలలో అది తప్పకుండా ప్రతి సంవత్సరం తూచా తప్పకుండా ప్రతి సంవత్సరం అది జరిగేట్టుగా చేస్తూ ఏకంగా 2,70,000 కోట్ల రూపాయల వివిధ పథకాల ద్వారా మాట తప్పకుండా జరగడం కూడా గతంలో ఎప్పుడూ కూడా చూడలేదు, జరగలేదు. ఇవన్నీ కూడా నేను ఏదైతే చెప్తా ఉన్నానో ఇవన్నీ ఎప్పుడూ చూడని మార్పులు, గతంలో ఎప్పుడూ జరగని సంస్కరణలు. విద్యారంగంలో అయితేనేమి, వైద్య రంగంలో అయితేనేమి, వ్యవసాయ రంగంలో అయితేనేమి, సామాజిక న్యాయం అంశంలో అయితేనేమి, మహిళా సాధికారత అంశంలో అయితేనేమి, గవర్నెన్స్ విషయంలో అయితేనేమి ఎప్పుడు జరగని చూడని సంస్కరణలను కూడా తీసుకొచ్చు. ఇవన్నీ నేను ఏదైతే చెప్తా ఉన్నానో ఇవన్నీ మనం చేసి చూపించి ప్రజల మన్ననలు పొందిన తర్వాతే
ఎన్నికలకు వెళ్ళాం. ఎన్నికల్లో ఏమైందో తెలీదు. 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే చాలా అయిపోయింది. 5 సంవత్సరాలు. మళ్ళీ 2024 నుంచి 2029 కూడా అదే మాదిరిగానే కళ్ళు మూసుకుంటే 2029 కూడా కళ్ళు మూసుకుంటూ వచ్చేస్తుంది. ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటి అని అంటే, సినిమాలో ఓన్లీ ఫస్ట్ హాఫ్ మాత్రమే అయ్యింది. గతంలో కూడా ఇదే మాదిరిగా పరిస్థితులు ఉన్నప్పుడు కూడా మనం ఏ మాదిరిగా పైకి లేచాము అన్నది కూడా మీ అందరికీ తెలిసిన విషయాలే. ఇదే మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కులం చూడలేదు, మతం చూడలేదు, ప్రాంతం చూడలేదు, రాజకీయాలు చూడలేదు. చివరికి ఏ పార్టీకి ఎవరు ఓటు వేశారు అన్నది కూడా చూడకుండా ప్రతి పథకము కూడా డోర్ డెలివరీ చేయించాం. మనం అర్హత మాత్రమే ప్రామాణికంగా తీసుకుని ప్రతి పథకము, ప్రతి మంచి కూడా ప్రతి ఇంటికి డోర్ డెలివరీ చేయించాం. అలా ప్రతి మంచి, ప్రతి పథకము డోర్ డెలివరీ చేసిన ప్రభుత్వం మనదైతే, పాలన మందైతే, ఈరోజు కేవలం వాళ్ళ పార్టీకి ఓటు వేయలేదు అని మాత్రమే, ఓటుకు వేయకపోవడమే పాపం అన్నట్టుగా ఈరోజు రావణ కాష్టం సృష్టిస్తూ ఉన్నారు, విధ్వంసం చేస్తూ ఉన్నారు, ఆస్తులు నష్టం చేస్తున్నారు, కొడతా ఉన్నారు, అవమానిస్తూ ఉన్నారు. ఇవన్నీ శిశుపాలుని పాపాల్లో భాగాలుగా ఇవన్నీ అప్పుడే పాపాలు మొదలయ్యాయి. ఒకవైపున మనమేమో మనకు ఓటు వేయకపోయినా కానీ ఏ రోజు కూడా డిస్క్రిమినేషన్ చూడలేదు. అటువంటి వాళ్లకు కూడా మనం డోర్ డెలివరీ చేసిన ప్రభుత్వం పాలన మందైతే, ఈరోజు కేవలం ఓటు వేయలేదన్న ఒకే ఒక కారణంతో ఏకంగా కొడతా ఉన్న పాలన వీళ్ళది. ఈ పాపం ఊరికే పోదు. రెండవ పాపం చంద్రబాబుది కూడా అప్పుడే పండింది. బహుశా కేంద్రం ఈ రకమైన కేంద్రంలో ఈ రకమైన పరిస్థితులు బహుశా ఎప్పుడు ఉండిండవేమో. ఈ రకంగా కేంద్రంలో 240 ఎంపీలు మాత్రమే వచ్చిన పరిస్థితులు, రాష్ట్రంలో ఏకంగా వీళ్ళకు కూడా ఈ మాదిరిగా మంచి నెంబర్లు వచ్చిన పరిస్థితులు, ఎన్డీఏలో మళ్ళీ చక్రం తిప్పుతా ఉన్న పరిస్థితులు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రత్యేక హోదాను అడక్కపోవడం చంద్రబాబు చేసిన మరో పాపానికి కూడా మరో నాంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రత్యేక హోదా మనం అడిగి తెచ్చుకోలేకపోతే రాష్ట్రంలో ఏ ఒక్క యువకుడు కూడా క్షమించడు చంద్రబాబు నాయుడు. మనం కొంచెం ఈ పాపాలు పండేదాకా మనం గట్టిగా దీన్ని నిలబడగలిగితే, ముందుకు తీసుకొని పోగలిగితే ఈ పోరాటాన్ని ఆటోమేటిక్గా శిశుపాలుని 100 పాపాలు ఫాస్ట్గా ఎరోడ్ అయిపోతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోమని కోరుతాం. ఎన్ని బహుశా నేను చెప్పేటివన్నీ కూడా మీ అందరికీ కూడా తెలియనేటివి కాదు. కేవలం నేను మీ అందరికీ గుర్తు మాత్రమే చేస్తా ఉన్నా. వైసీపీ నేత, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డిపై టీడీపీ నేత బుద్ధ వెంకన్న ఫైర్ అయ్యారు. విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, వైసీపీలో మంత్రులు, ఎమ్మెల్యేలు బూతులు తిడితే జగన్ విజయసాయిరెడ్డికి కనిపించలేదని ప్రశ్నించారు. కొడాలి నాని, వల్లభనేని వంశీ అనే పిల్లల తాటాకు చప్పుళ్లకు మీరు మురిసిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నారా లోకేష్ నిర్వహించిన జూమ్ మీటింగ్లో వాళ్ళు వస్తే తప్పు అని ఎందుకు చెప్పలేదన్నారు. దాడులు చేయవద్దని మా నాయకులు ముందే చెప్పారన్నారు. ఎక్కడో ఏదో ఒక ఘటన జరిగితే విజయసాయిరెడ్డి రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ 5 ఏళ్లలో విజయసాయి, జగన్ వైసీపీ శ్రేణుల నోళ్లు ఎందుకు అదుపు చేయలేదన్నారు. ప్రభుత్వం పోగానే పిల్లి అరుపులు అరుస్తున్నారంటూ బుద్ధ వెంకన్న ఫైర్ అయ్యారు. విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్రం దోచేశారని, వాటిపై విచారణ చేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. వల్లభనేని వంశీ వాడొక లుచ్చ, తెలుగుదేశం పార్టీలో 2 సార్లు గెలిచి మీరు ఎక్కడ చంపేస్తారో అని భయపడి, వాళ్ళ ఆస్తులు ఎక్కడ కాజేస్తారో అని భయపడి పారిపోయి మీ చెంతం చేరి మీ మెప్పు కోసం
చంద్రబాబు నాయుడు గారి కుటుంబం మీద అవాకులు చవాకులు వెళ్తే అరే ఇది తప్పు అని ఖండించారా? అసలు విజయసాయి రెడ్డి నీకే అర్హత ఉంది లేఖ రాయడానికి? నీ ఇంట్లో నీ పక్కన కొడాలి నాని అనే ఒక పిల్లి, వల్లభనేని వంశీ అనే ఇంకో పిల్లి, ఈ 2 పిల్లిలు అటు ఇటు కూర్చొని లోకేష్ బాబు గారు ఏదైతే విద్యార్థులతో జూమ్ మీటింగ్ నిర్వహిస్తే ఆ జూమ్ మీటింగ్లో నీ సారథ్యంలో ఈ కొడాలి నాని వల్లభనేని వంశీ జూమ్ మీటింగ్లోకి వస్తే ఖండించలేదే? ఇవాళేమో రాజ్యాంగాలు ఎక్కడ ఉన్నాయి, లా అండ్ ఆర్డర్ ఎక్కడ ఉంది అని మాట్లాడుతున్నాడు ఈ కొడాలి నాని. అరే ఒక్కరోజుకైనా ఒక్కరోజుకి ఎలాగైతే ఎలాగయా? మేము పోరాటం చేయలే ప్రతిపక్షంలో మా మీద దాడి జరగలేదా? పిన్నెల రామకృష్ణారెడ్డి మాటల్లో దాడి చేయించాడే, మేము భయపడలేదే. అయినా అసలు నీ మీద దాడి ఎక్కడ జరిగిందా? నెల్లూరు జిల్లా సైదాపురం మండలం తూర్పు పోండ్ల గ్రామంలో గత రాత్రి టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకున్న క్రమంలో జిల్లా ఎస్పీ హరీఫ్ హాఫీజ్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. వైసీపీ టీడీపీ పార్టీలకు చెందిన వారు పరస్పరం దాడులు చేసుకోవడంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో చేరుకున్న జిల్లా ఎస్పీ స్థానికులను విచారించి వివాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. ఘర్షణలో దగ్ధమైన డీజే ట్రాక్టర్ ను పరిశీలించారు. ఘటనపై ఇరు వర్గాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేసుకున్నారు. ఎవరైనా కవ్వింపు చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. ఏపీలో వైఎస్ఆర్సీపీ నాయకులపై ప్రభుత్వ ఆస్తులపై దాడుల విషయమై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాని మోదీ హ్యూమన్ రైట్స్ కు ఫిర్యాదు చేసినట్లు ఎంపీ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. టీడీపీ కార్యకర్తల దాడులను కేంద్రం దృష్టికి తీసుకెళ్తామన్నారు. వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి ఢిల్లీ నుంచి విశాఖ విమానాశ్రయం చేరుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ నాయకులపై ప్రభుత్వ ఆస్తులపై దాడులు మొదలయ్యాయని, ఈ నేపథ్యంలో దాడుల విషయమై రాష్ట్రపతికి, గవర్నర్కు, హ్యూమన్ రైట్స్ కు ఫిర్యాదు చేశామన్నారు. ఈ దాడులపై కేంద్రం దృష్టికి తీసుకెళ్లాం. గవర్నర్కు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాకు ఫిర్యాదు చేశామని చెప్పారు. గెలుపు ఓటములు అనేవి సహజమే, కానీ మన రాష్ట్రంలో ఈ ఎలక్షన్స్ తర్వాత, మరీ ముఖ్యంగా కౌంటింగ్ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై, కార్యకర్తలపై, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆస్తులపై, ప్రభుత్వ ఆస్తులపై జరుగుతున్న దాడులు చూస్తే చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. దానిపై చర్యలు తీసుకోవాలని గవర్నర్ గారికి చెప్పాం. పోలింగ్ కౌంటింగ్ అయిపోయిన సాయంకాలం నుంచే స్టార్ట్ అయ్యి నిన్నటి వరకు కూడా దాడులు ఆగట్లేదు. గవర్నర్ గారికి దృష్టికి తీసుకెళ్ళాం, అయినా దాడులు ఆగలేదు. అందుకని ఢిల్లీ వెళ్ళి రాష్ట్రపతి దృష్టికి, ప్రధానమంత్రి దృష్టికి, హోంమంత్రి దృష్టికి కూడా ఫిర్యాదులు అందించడం జరిగింది. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా ఫిర్యాదులు అందించడం జరిగింది. సాక్ష్యాలతో సహా ఏ విధంగా ఎక్కడెక్కడ దాడులు జరుగుతున్నాయని కూడా అన్నీ కూడా సమర్పించడం జరుగుతుంది. తప్పకుండా రాబోయే రోజుల్లో వీటన్నిటికీ అరికట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, లేని పక్షంలో కేంద్ర ప్రభుత్వం అయినా సరే వాళ్ళు కూడా ఇక్కడ ఎన్డీఏ, రాష్ట్రంలో ఉండే ఎన్డీఏలో భాగస్వామ్య పార్టీ కాబట్టి వాళ్ళైనా చర్యలు తీసుకొని రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం వచ్చే విధంగా కోరుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు అమరావతి సచివాలయంలో సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. వెలగపూడి సచివాలయానికి చేరుకున్న చంద్రబాబు దంపతులకు వేద మంత్రాలతో స్వాగతం పలికారు. 5 ఏళ్ల తర్వాత చంద్రబాబు సచివాలయంలో అడుగుపెట్టారు. ఆయన వెంట అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, పైవుల కేశవులు ఉన్నారు. వెలగపూడి సచివాలయంలో పూజలు, వేద మంత్రాల మధ్య చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన తర్వాత కీలకమైన 5 ఫైళ్లపై సంతకాలు చేశారు. మెగా డిఎస్సి మొదటి ఫైల్పై సంతకం చేశారు. ఇక రెండో సంతకాన్ని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై చేశారు.
3వ సంతకం పింఛన్ 4,000కు పెంచుతూ 4వ సంతకం అన్న క్యాంటీన్లు పునరుద్ధరణ 5వ సంతకం స్కిల్ సైన్స్ పై సంతకాలు చేశారు. పింఛన్ను 4,000కు పెంచే ఫైల్ పై సంతకం చేసే సమయంలో ఆయన వద్ద దివ్యాంగులు, వృద్ధులు పాల్గొన్నారు. రాష్ట్రానికి నీ నాయకత్వం ఎంతో ఎంతో అవసరం. రానీయం ఇక ఏ అపజయం, చంద్రన్న మీదే విజయం. జనం గుండెల్లో మీ స్థానం ఎవడు జరప. ప్రజల తీర్పుతో మరింత బాధ్యత పెరిగిందని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు స్పష్టం చేశారు. విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమికి ఉత్తరాంధ్ర ప్రజలు భారీ మెజార్టీ ఇచ్చారని, ఉత్తరాంధ్ర ప్రజల తీర్పుతో ప్రజాప్రతినిధులకు మరింత బాధ్యత పెరిగిందని అన్నారు. చంద్రబాబు విశాఖను ఆర్థిక రాజధానిగా ప్రకటించడం ఆనందం కలగజేసిందని, విశాఖను ఆర్థిక రాజధానిగా ప్రకటించినందుకు చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేశారు. టికెట్లు, పదవుల విషయంలో చంద్రబాబు ఉత్తరాంధ్రకు పెద్దపీట వేశారని తెలిపారు. చంద్రబాబు నాయకత్వం రాష్ట్రానికి అవసరమని, ఇతర రాష్ట్రాలలో ఉన్న ప్రజలు వచ్చి ఓట్లు వేశారని అన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి కృషి చేస్తామని కొంతమంది ప్రభుత్వం ఏర్పాటు కాకముందే విమర్శలు ప్రారంభించారన్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డికి ఆహ్వానం ఇచ్చినా హాజరు కాలేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో దాడులు జరుగుతున్నాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ప్రజలు అన్ని గమనిస్తున్నారని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా ఉండండి, కూటమి ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. దానికి మీరు కూడా మాతో పాటు క్యాండిడేట్లుగా, అలాగే అధికారులుగా, అన్ని రకాలుగా మీరు కూడా ఎన్నికల్లో చాలా కష్టపడి మంటెంట్లో కూడా మీరు కవరేజ్ చేసి పార్టీలకి, అలాగే అభ్యర్థులకి అందరికి కూడా మీరు మీ సహాయ సహకారాలు అందించారు. ఎలక్షన్ని సక్రమంగా అద్భుతంగా కవరేజ్ ఇచ్చారు. మీ అందరికి కూడా ఎన్డీఏ కూటమి తరఫున, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి తరఫున, మా యువ నాయకులు నారా లోకేష్ గారి తరఫున, అందరి తరఫున పేరు పేరు హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాం. ముందుగా ఈరోజు ఉత్తరాంధ్ర రిజల్ట్ రాకముందు 2 days బిఫోర్ ఇదే సీట్లో ఇక్కడే మనం మాట్లాడుకున్నాం. ఉత్తరాంధ్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారి మీద, ఎన్డీఏ కూటమి మీద మంచి నమ్మకంతో ఉన్నారు. అభ్యర్థులకు భారీ మెజార్టీ వస్తుంది. 2 సీట్లు తప్ప అన్ని సీట్లు కూడా ఎన్డీఏ కూటమి గెలవబోతుందని చెప్పి ఆ రోజు నేను చెప్పాను. ఆ రోజు సహజంగా ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడిగా, ఒక ఎంపీ అభ్యర్థిగా వస్తుందని కొంతమంది చేయొచ్చు. కానీ ఈరోజు అదే ఫలితాలు రావడం ఆనందం కలిగించింది. ప్రజలు ఖచ్చితంగా ఎన్డీఏ కూటమిని గెలిపిస్తారని నమ్మకం ఉన్నప్పటికి కూడా ఇంత భారీ మెజార్టీ ఉత్తరాంధ్రకి చూడడం అనేది చాలా నమ్మకాన్ని, బాధ్యతను కూడా పెంచింది. ఈరోజు 4 ఎంపీలని, 32 ఎమ్మెల్యేలని ఎన్డీఏ కూటమికి ఇవ్వడం మంచి పరిణామం. ఈరోజు ఉత్తరాంధ్ర అంటే ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారి నుంచి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక ప్రత్యేక గౌరవాన్ని ఇచ్చారు, స్థానాన్ని ఇచ్చారు. ఈరోజు మొన్ననే
ఎన్డీఏ కూటమి శాసనసభ పక్ష నాయకుడిగా ఆయన ఎన్నుకున్న సందర్భంలో వారు మాటల్లో కూడా చెప్పారు, విశాఖ నగరాన్ని ఆర్థిక రాజధానిగా ప్రకటించడం, ఆర్థిక రాజధానిగా మేము ఆ నగరానికి ఎంత పేరు ఇవ్వాలో ఇస్తామని చెప్పేసి వారు ప్రకటించడం ఆనందం కలిగింది. ఉత్తరాంధ్ర పౌరుడిగా నేను చాలా గర్వపడుతున్నాను, వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ నగరం పట్ల ఆయనకున్న మమకారం మనం చూసాం. ఆ రోజు ఉదూ తుఫాన్లో వారు ముఖ్యమంత్రిగా అసలు రాని ప్లేస్లో కూడా, ఎందుకంటే భద్రతా దళాలు కానీ అధికారులు కానీ అసలు రావడానికి వీల్లేదన్నా సరే వారు బై రోడ్ వచ్చి ఈరోజు ఈ నగరాన్ని ఎంతగా ఆ క్షణాల్లో మనం చూసాం. విశాఖ స్టీల్ ప్లాంట్లోని విశాఖ విమల విద్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పాఠశాలల ప్రారంభం రోజునే స్కూల్ మూసి ఉండడంతో ఉపాధ్యాయులు విద్యార్థులు గేటు వద్ద బైఠాయించారు. 2500 మంది విద్యార్థులు ఉన్న స్కూల్ మూసివేయడం దుర్మార్గమైన చర్య అని పిల్లల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. స్టీల్ ప్లాంట్ యాజమాన్యం, విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించాలంటూ డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు అండగా నిలబడి న్యాయం చేయాలని వారంతా కోరారు. సుమారు 40 సంవత్సరాల నుంచి నడుపుతున్నటువంటి ఉక్కునగర్లో ఉన్న విశాఖ విమల విద్యాలయం స్కూల్ మూసేయాలని చెప్పి యాజమాన్యం కుట్రపూరిత నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎంతోమంది ఉన్నతమైన చదువులు చదివి ఇవాళ విదేశాల్లో ఉన్నటువంటి స్కూలు, చరిత్ర గల స్కూల్ని ఇవాళ యాజమాన్యం రెన్యూవల్ చేయవలసింది చేయకుండా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి రెన్యూవల్ చేయాలి, చేయకుండా ఇవాళ మూసేయాలని చూస్తూ ఉంది యాజమాన్యము. దానికి స్థానిక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఆయన తక్షణమే స్కూల్ని పునఃప్రారంభించాలని చెప్పి ఏదైతే యాజమాన్యం ఉందో యాజమాన్యంతో చర్చలు జరుపుతామని చేశారు. రేపు యథావిధిగా స్కూల్ కొనసాగించాలని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ స్కూల్లో చుట్టుపక్కల ఉన్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ భూములు ఇచ్చిన నిర్వాసితులందరూ కూడా ఇదే పాఠశాలలో చదువుతా ఉన్నారు. అలాంటి పాఠశాలను మూసేయాలని చెప్పి ఇవాళ యాజమాన్యం కుట్రపూర హామీని మేము వ్యతిరేకిస్తున్నాం. తక్షణమే ఏదైతే పునరుద్ధరించి రెన్యూవల్ చేయవలసిందిగా యాజమాన్యాన్ని కోరుతా ఉన్నాం. విద్యార్థుల బంగారు భవిష్యత్తే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించుకొని పనిచేయాలని, వారి అభ్యున్నతి కోసం ప్రత్యేక సమయం కేటాయించి ఉత్తమ సేవలు అందించాలని సాంఘిక సంక్షేమ, బీసీ సంక్షేమ శాఖల అధికారులను ఉద్దేశించి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున అన్నారు. పాఠశాలలో, వసతి గృహాల్లో ఆహ్లాదకర వాతావరణం ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. విద్యార్థుల మానసిక, శారీరక ఆరోగ్యంపై దృష్టి సారించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో ఉండే విద్యార్థులను కంటికి రెప్పలా చూసుకోవాలని, వారిలో అన్ని రకాల నైపుణ్యాలు పెంపొందేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. విద్యా సంవత్సరం మొదలైన క్రమంలో సాంఘిక, బీసీ సంక్షేమ శాఖ పాఠశాలలు, వసతి గృహాల్లో కల్పించవలసిన వసతులు, చేయవలసిన ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టరేట్ మీటింగ్ హాల్లో జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సమావేశంలో భాగంగా సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు రామారావు జిల్లాలో ఇప్పటివరకు చేపట్టిన అభివృద్ధి పనుల గురించి పీపీటీ ద్వారా వివరించారు. వసతి గృహాల్లో, పాఠశాలల్లో ప్రత్యేక వసతులు కల్పించామని గుర్తు చేశారు. జిల్లా కలెక్టర్ చొరవతో సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో గదులు, మరుగుదొడ్లు, భోజనశాలలు ఆధునీకరణ పనులు చేపట్టామని వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పలు అంశాలపై మాట్లాడారు. విద్యా సంవత్సరంలో చేపట్టవలసిన పనులపై రూపొందించవలసిన కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో చదివే విద్యార్థుల సౌకర్యార్థం ఇప్పటివరకు చాలా అభివృద్ధి పనులు చేశామని ఈ సందర్భంగా కలెక్టర్ గుర్తు చేశారు. ఈ సమావేశంలో సాంఘిక సంక్షేమ శాఖ డీడీ రామారావు, బీసీ వెల్ఫేర్ అధికారిణి శ్రీదేవి, డిఈఓ చంద్రకళ, వివిధ కళాశాలల ప్రిన్సిపల్లు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యులు, హాస్టల్ వార్డెన్లు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్లో ఇప్పుడు 30 హాస్టల్స్ ఉన్నాయి, 2 కలిపి 6 తప్ప నుంచి మిగతా అన్ని కూడా టేకప్ చేసాం. రెనోవేషన్ అంటే 29 హాస్టల్స్ రెనోవేట్ చేసాం. ఇందులో 20 హాస్టల్లో రెనోవేషన్ కంప్లీట్ అయిపోయింది. 8 హాస్టళ్ళు జరుగుతూ ఉన్నాయి, డిఫరెంట్ ఫేజ్లో ఉన్నాయి. ఐ థింక్ థ్యాంక్స్ టు ఎస్ఎస్ఏ ఈ నరసింహారావు గారు ఎస్ కాంట్రిబ్యూట్ వెరీ వెల్. ఆఫ్ కోర్స్ మీ డిస్ట్రిక్ట్ పీసీ వెల్ఫేర్ ఆఫీసర్ అలాగే రామారావు గారు అందరూ కూడా బెనిఫిట్. సో థ్యాంక్స్ టు దెమ్ ఆల్సో. మీకు సుమారుగా 10.82 crores అంటే 11 crores ఖర్చు పెట్టి 29 హాస్టల్స్ రెనోవేషన్స్ టేకప్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా అంటే దీంట్లో నా గొప్ప లేదు. బేసిక్గా అడిగినప్పుడల్లా మనకి కంపెనీస్ కానీ వాళ్ళందరూ దయతచ్చి ముందుకు వచ్చి మనకు వాళ్ళు సహాయ సహకారాలు అందించారు. కాబట్టి ఈరోజు పిల్లలందరికీ కూడా ఒక మెరుగైన వసతి సౌకర్యం కలిగించే స్టేజ్ మనం రీచ్ అయ్యాము. సో ఇందులో బేసిక్గా ఏంటంటే దిస్ ఈజ్ నాట్ ది ఎండ్ ఆఫ్ స్టోరీ.
సో ఇది జస్ట్ బిగినింగ్. సో ఇప్పటివరకు మేము ఏం చేసాము, 11 crores చేసాము. అవి కాకుండా కొన్ని నేను కొన్నిసార్లు హాస్టల్కి వెళ్ళినప్పుడు పిల్లలు అడుగుతాను, ఇంకా బోర్వెల్ లేదు, వాటర్ ఫిల్టర్ లేదు, గీజర్ లేదు, ఇలాంటి డైనింగ్ ఏరియా లేదు. అంటే డైనింగ్ ఏరియా ఉంది కానీ కూర్చోడానికి ఏమంటారు బెంచెస్ టైప్ లేవు అని కొన్ని చోట్ల అడిగారు. కొన్ని స్పోర్ట్స్ మెటీరియల్ లాస్ట్ టైం అడిగారు కాబట్టి మేము లోపల ట్రై చేసాం. సో బేసిక్గా ఇప్పుడు ఏ పిల్లలు మనకు మళ్ళీ అడిగారో అవి ఫేస్లో ఏం చేస్తాం. సో దట్ ఈస్ ద ఐడియా. సో బేసిక్ ఇందులో మీరు చూసుకుంటే వాటర్ ఫిల్టర్లు అలాగే మనకు గీజర్లు ఆల్రెడీ నేను మాట్లాడడం జరిగింది 2 కంపెనీస్తో. సో వాళ్ళు మొత్తం అన్ని హాస్టల్లో కూడా 35 హాస్టల్స్ కూడా వాటర్ గీజర్స్ అండ్ వాటర్ ఫిల్టర్ ఇవ్వడానికి వచ్చారు. అది ఫేస్ టు బిగినింగ్. సో ఇది కాకుండా వే డిజిటల్ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న సీఎం చంద్రబాబు నాయుడు. తిరుమల నుంచే ప్రక్షాళన ప్రారంభిస్తానని సంచలన ప్రకటన చేసిన సీఎం. రాజకీయాలంటే అధికారం మాత్రమే కాదు, అధికారంలో లేనప్పుడు కూడా ప్రజలకు సేవ చేయాలని పిలుపునిచ్చిన మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ ఎమ్మెల్యేలతో కీలక సమావేశం నిర్వహించిన మాజీ సీఎం జగన్. వైసీపీ నేత రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్ర దోచేశాడని, వాటిపై విచారణ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మండిపడ్డ టీడీపీ నేత బుద్ధ వెంకన్న. ఏపీ సచివాలయంలో సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు మెగా డిఎస్సీతో పాటు మరో 4 ఫైళ్లపై సంతకం. ఇవి ఇప్పటివరకున్న వీ డిజిటల్ న్యూస్. నమస్తే.